అంతా బాగానే ఉంది కానీ పార్టీ నుంచి ప్రాబ్లం రాకుండా చూసుకోవాలి. ప్రాబ్లము పార్టీ నుంచి పీకని గప్పలేక నేనేమన్నా పిచ్చి మొక్కనా మర్రి చెట్టుని గసలాంది మైనారిటీ గవర్నమెంట్ మీదికెళ్ళి 40 మంది ఎమ్మెల్యేలు మంది ఎక్కి ఉంటుంది మన్నెట్ట టచింగ్ చేస్తాడు. పని అయిపోయినాక పైసలు తగ్గిస్తానంటావు ఏం మసాకున్నదా? రేపు ఈ పాటికల్లా మొత్తం పైసలు రావాలా, లేకుంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. విన్నావు కదా, గాడేం చేస్తాడో దానికే తెలియదంట. మరి ఇంకేం చేస్తాడు? మీరేం చేసినా సరే ఇంతకంటే ఒక్క పైసా కూడా ఎక్కువ ఇవ్వలేనండి. ఏంట్రా ఈ లొల్లి? అయ్యా అయ్యా, నేను కూకట్పల్లి సెంట్రల్ మాల్ బిల్డర్నయ్యా. సైట్ విషయంలో చిన్న ప్రాబ్లం వస్తే శంకర్ నారాయణ గారు వచ్చి సెటిల్మెంట్ చేశారు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ పడిపోయి బాగా నష్టాలు వచ్చాయి. అందుకని ఒక 50 లక్షలు తగ్గించుకోమంటే సార్. రీజనింగ్ ఉంది. ఈ స్టేట్లో రియల్ ఎస్టేట్ కంపెనీ డౌన్ అవడానికి కారణం మేమేనంటావు. మరి సెంటప్పుడు తగ్గించాలి, తగ్గిద్దాం. మొన్న ఎట్లనే కాపరాయ రేలు అడిగితే తగ్గించిన. ఏం లాయరు? తగ్గించారు, కాకపోతే అదే నైట్ వాడు యాక్సిడెంట్లో పోయాడు. సార్ సారీ సార్, 1 గంటలో పైసలు మీ కాళ్ళ ముందు ఉంటాయి సార్. మంచి షార్ప్ ఉన్నవరు, గా పని చేయబో. ఎమ్మెల్యే కావాలని ఊకే నన్ను సతాయించుడు కాదు, ముందు దందా చక్కగా చేయండి నేర్చుకో. నాకు కూడా నీ లెక్క పదవి ఉంటే ఎవడన్నా మాటింటాడు. చెప్పే తీరు చెప్తే ఎవడైనా వింటాడు. తమాకుండాలే మన లాయర్ సాబ్ లెక్క. పవరు పదవి ఒకటి ఇస్తే తీసుకునేటి కాదు బిడ్డ, మనం గుంజుకునేటి. బిడ్డ పూనకం వస్తే మందు గొంతులో పోసుకోవాలి కానీ గోడ మీద కాదురా. థ్యాంక్ యూ వెరీ మచ్. దుర్గా, నేను ఇప్పుడే దుర్గా చూసాను టీవీలో. Reporting from Bangkok, and that was Raj. వాడు చచ్చిన్నేళ్ళైనా వాడంటే భయం మాత్రం చావలేదు. నువ్వేంద్రా సీరియల్ మధ్యలో కరెంటు పైన ఆడదాని లెక్క పేసి పెడితివి. రివైండ్ చేయి. అన్నా ఇది టీవీ అన్నా. అబ్బచ్చా మాకు తెలియదు. ఏ ఛానల్ చూసినా అదే కహాని వస్తుంది. గట్ల నొక్కుతాబో ఏడవ దిక్కు తగులుతుంది. They came to our restaurant and tried to kill us with guns, తన రెస్టారెంట్ లో పనిచేసే యువతిని కాపాడేందుకు రామ్ అనే తెలుగువాడు 2 సైకో కిల్లర్స్ ని హతమార్చి బ్యాంకాక్ లో హీరో అయ్యాడు. తన స్థానంలో ఎవరున్నా అదే పని చేసేవారని వినయంగా చెప్పారు. మనిషిని పోలిన మనుషులు 7 ఉంటారు. లాయర్ సాబ్, దుర్గా సంటోడు ఉండొచ్చు కానీ గాని లెక్క దమ్మునోడు ఎవడు ఉంటాడువా? ఆయన నువ్వేంద్రా ఎప్పుడో సచ్చినోడు గురించి ఇప్పుడు పంచాయతీ పెడితే వాడు నిజంగా చచ్చిండని మనం అనుకుంటున్నామా? ఎప్పుడు నన్ను అంటావు కదా ఏది సక్క చేయరాదని. ఆ దుర్గా నిన్ను మంచిగా సంఖ నాకిచ్చి బ్యాంకాక్ లో పోయి సెటిల్ అయి ఉంటాడు. ఏయ్ ఇంకా చాలది. అయినా సచ్చినోడు బతుకుడేంది, బ్యాంకాక్ లో సెటిల్ అవుడేందిరా? చాలబో పని చూసుకోబో. నువ్వు అట్లనే అనుకో. ఆ దుర్గాగాడు మళ్ళీ వచ్చి నేను ఎత్తిన కన్ను పెట్టినప్పుడు తెలుస్తుంది. అప్పటి వరకు ముసుకేసుకొని పండుకో. నేనే బ్యాంకాక్ పోతా, ఆని సంగతి నేను చూసుకుంటా. అరే బిడ్డ నా మాటినరా, గట్లా ఆవేశపడకరా రే. ఏ పాగల్ గది గప్పటి సందో నేను బ్యాంక్ కాకపోతా అని ఓ సతాయిస్తుంటివి. ఆడ పొట్టి పొరెలు మసాజ్ చేస్తారు కదా, దాని మీద ముచ్చటపడి ఉంటావు. ఇగో లాయర్ సాబు, నువ్వు నా తాన ఏండ్ల సంధి పనిచేసి తకాయించిపోయినావు. దాంతో పోయి మంచిగా రంగులు పూసుకుని ఆ మసాజ్ ఎంజాయ్ చేయబో. లాయర్ సాబు, గాడు అస్సలే దేడిదమాగ్గాడు. దాన్ని పోయే దరిద్రాన్ని నెత్తికి పూసుకుంటాడు. నువ్వే గాని జర సంజాయించాలి. నేను చూసుకుంటా. బస్ చెప్పరా. పడుకుని ఉన్నావుగా బా. ఇంకా కస్టమర్స్ ఎవరు రాలేదు ఎందుకంటావు? డోర్కున్న క్లోజ్ బోర్డ్ తిప్పు, వాళ్ళే వస్తారు. డోకమో సాంగ్ పాంగ్ కపన్ కాప్. బా, ఈ బుద్ధి లేని వర్కర్స్ మీద డిపెండ్ అవడం వేస్ట్ బా. బా మన బోర్డు మనమే తిప్పుకుందాం బావా. నువ్వు రెస్ట్ తీసుకో బావా. ఇదిగో ఓపెన్ బోర్డ్ పెట్టాను, కస్టమర్స్ వస్తారు, వాళ్ళు నేను ఫుల్ గా మ్యాన్ హ్యాండిల్ చేస్తాను. ఏంటి? యూ టేక్ రెస్ట్ బావా, ఐ టేక్ కేర్ ఆఫ్ ద రెస్ట్. రేయ్
చెప్పు. కాఫీ మిషన్ ఒకటి దెబ్బేశాడు బావా. నకిలీ సార్ కంట కట్టాడు, ఇప్పుడు అది పని చేయట్లేదు. ఏం చేద్దాం? పక్కన ఉన్న స్విచ్ ఆన్ చేయి, అదే పని చేస్తుంది. స్విచ్ ఆన్ చేశాను బా, కరెంట్ లేదు అనుకుంటాను. స్విచ్ ఆఫ్, బా నీ సెల్ స్విచ్ ఆఫ్ చేస్తే బెటర్ బా. ఇలా ఆన్ లో ఉంచితే అర్థమైన వాళ్ళందరూ ఫోన్ చేస్తారు, నీ నిద్ర డిస్టర్బ్ అవుతాయి. నువ్వు తప్ప నన్ను ఎవడో ఫోన్ చేసి దొబ్బట్లేదు. ఫోన్ బెటరా. బాబా ఇక్కడ కస్టమర్స్ తో ఫుల్ బిజీగా ఉన్నాను, తర్వాత మాట్లాడతాను. ఓకేనా? కపన్ కా. ఈడొకటి తగిలేడు నాకు. బై వన్ గెట్ వన్ ఫ్రీ లాగా నిద్రపోని కూడా చంపేస్తాను. ఏంట్రా? ఇంకా స్విచ్ ఆన్ లోనే ఉంది. చేస్తాను. తమరు 3 సెకండ్లు గ్యాప్ ఇస్తే స్విచ్ ఆఫ్ చేసే టైం దొరుకుతుంది. బా అన్నట్టు అడగడం మర్చిపోయాను, నీ 2 సెల్ ఆన్ లోనే ఉందిగా. ఏమైనా డౌట్ ఉంటే నేను ఆ సెల్ కి చేస్తా. బా 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 ఇక్కడ కస్టమర్స్ తో ఫుల్ బిజీగా ఉన్నాను, తర్వాత మాట్లాడతాను. బా బాయ్ బా. కోసలేదు. హలో బా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేసావు బా? ఫోన్ చేసిండు లిఫ్ట్ చేసామంటే సుత్తినా బామ్మర్ది. అయ్యో బా, అప్పుడే నీకు నిద్ర లేవాల్సిన అవసరం వచ్చింది బా. నువ్వు రెస్ట్ తీసుకోమని నేను చెప్తూనే ఉన్నాను కదా. సెల్ ఫోన్ కూడా ఆఫ్ చేయమన్నాను, కానీ నువ్వు పడుకోమని నాకు ఎందుకు డౌట్ వచ్చింది. అందుకే ల్యాండ్ లైన్ ఫోన్ చేశాను, నువ్వు ఎత్తు. ఎందుకు బా? నువ్వు రెస్ట్ తీసుకో బావా, మాత్రం హ్యాండిల్ చేయలేనా? చేయగలను బావా. అసలు ఇవాళ ఏం జరిగిందో తెలుసా? కాఫీ సప్లైర్ వచ్చాడు. ఏమయ్యా, ఎన్నాళ్ళ నుంచో నీ దగ్గర తీసుకుంటున్నాం కదా, మాకు మాత్రం డిస్కౌంట్ ఇవ్వని దబా ఇచ్చి 10% డిస్కౌంట్ తీసుకున్నాను బా. ఇదంతా నీ చేత పౌడించుకోవడం చెప్పట్లేదు, బట్ ఐ థింక్ బై నౌ యూ షుడ్ నో వాట్ యువర్ బామ్మర్ది ఇస్ కేపబుల్ ఆఫ్. నువ్వు సూపర్ రా. వాడు నాకు ఇచ్చే 25% డిస్కౌంట్ ని నువ్వు 10% తగ్గించావు. నీలాంటోడిని బ్లడీ ఫూల్ అని. హలో, హర్ష వాయిస్ వినబడుతుంది. వాడు ఇక్కడే ఉన్నాడా? వాడు ఎక్కడ ఉన్నాడో నేను అక్కడున్నానో అర్థం కావట్లా. అక్కడ పనులన్నీ ఇక్కడ నాతో దుబ్బించుకుంటున్నాడు. ఆ సుబ్బయ్య ఏంటి? హలో చెప్పరా. బా నీది లేడీస్ వాయిస్ లాగా వినపడుతుంది. నేను రా విద్యాని. ఓ నువ్వా? షాప్ కి వెళ్ళలేదా? ఎందుకు రా బావని డిస్టర్బ్ చేస్తున్నావు? ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? అరే నేనే రెస్ట్ అయినా 1 డే తను లేకుండా మేనేజ్ చేయలేవా? చేస్తున్నాను. ఈ రోజు వదిలేసే తన్ని. ఏదో డౌట్ లేదు. సారీ. ఒక దాంట్లో కాస్త చక్కెర తక్కువే దుర్గా అన్న. సారీ సార్, నా పేరు మీనా. రామ్ అది రామ్, ఇవాళ నాకు కొంచెం లేట్ అవుతుంది. చైతన్య నువ్వే పికప్ చేసుకో. షూర్. మన వైఫా? నమస్తే అమ్మ. నమస్తే. మేము హైదరాబాద్ నుంచి వచ్చాం. ఓ మీ హస్బెండ్ మాకు బాగా తెలుసు. ఓకే. సారీ, మీరు పొరపడుతున్నారు. ఎలా ఉండేవాడు దుర్గా, ఎలా అయిపోయావు? దుర్గా? ఎవరితో మాట్లాడుతున్నారు మీరు? ఆయన పేరు రామ్ అని మీరందరూ అనుకుంటున్నారు. కాదని మాకు తెలుసు. ఆయన ఎక్స్క్యూజ్ మీ. మాట్లాడుతుండు కదా. సార్, దిస్ మై బిజినెస్ టైం. మీరు వెళ్ళిపోతే మా పని చూసుకుంటాం. హోటల్కి వచ్చే వాళ్ళకి మీరిచ్చే మర్యాద ఇదేనా? ప్లీజ్ లీవ్. హిస్ రామ్, మై హస్బెండ్. కాఫీ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. ఏంది ఆలోచిస్తున్నావు? వీడు దుర్గ కాదేమో నా అనుమానం. దుర్గ అయితే చావు ముందు కూడా భయపడేవాడు కాదు. వీడు మన ముందే వణికిపోతున్నాడు. అనుమానం ఎందుకు? లేపేస్తే పోలా? దుర్గ కాకపోతే